హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి, జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో రానున్నటువంటి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారి కరెంట్ అఫైర్స్ని సెగ్మెంట్స్ వారీగా ఎగ్జామ్ ఓరియంటెడ్గా అందించే ప్రయత్నం చేస్తుంది. సో ఎవరైతే ముందస్తుగా ఇలాంటి ప్రిపరేషన్ చేస్తారో ఎగ్జామ్ ముందు, సో పోటీ పరీక్షల ముందు ఎవరైతే పోటీ పరీక్షల కన్నా ముందే మనం ప్రిపరేషన్స్ ముందు చేస్తాము, వారు విజేతలయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో దానికి దృష్టిలో పెట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి సమాచారం మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని. అంతేకాకుండా ఇంకా రానున్న పోటీ పరీక్షల్లో మరింత సమాచారం కావాలంటే సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నటువంటి వెబ్సైట్లకు వెళ్ళి సబ్స్క్రిప్షన్ కూడా అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా కూడా మనం మరిన్ని విజయాల్ని మనం పోటీ పరీక్షల్లో సాధించవచ్చు. సో ఈ సెషన్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ సెషన్లో జూన్ 2020కి సంబంధించినటువంటి జాతీయ అంశాలు రెండవ భాగం పైన డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయిందండి. జాతీయ అంశాలు జూన్ 2020లో జాతీయ అంశాలు ఇది పార్ట్ 2 అండి. సో వాటిపైన డిస్కస్ చేద్దాం. ఇందులో అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో కూడా. ఈ జూన్లో ఎక్కువగా వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే మే 12, 2020న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఈ కోవిడ్-19 అనే ఒక అవరోధం ఉంది, ఒక సంక్షోభం ఉంది. ఇలా సంక్షోభాలు అవరోధాలు వచ్చినప్పుడే అవకాశాలను సృష్టించుకోవాలి, స్వావలంబన దిశగా స్వయం సమృద్ధి దిశలో భారత్ పయనించాలి అనే ఉద్దేశంతోనే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు వివిధ ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి చేస్తుంది. సో ఈ కోవకే చెందింది ఇంకా చాలా కార్యక్రమాల్లో చూసినట్లయితే ఇక్కడ ఇందిరా రసోయ్ యోజన, శ్రామిక్ అనే కార్యక్రమము. సో వాటిపైన డిస్కస్ చేస్తూ ముందుగా ఏక్తూ కేలో ఏక్తూ పడో అనే కార్యక్రమాన్ని ప్రారంభించినది ఒక రాష్ట్రం ఏంటంటే అది త్రిపుర రాష్ట్రం. సో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి త్రిపుర రాష్ట్రం. సో ఈ యొక్క ఏక్తూ కేలో ఏక్తూ పడో ప్లే లిటిల్ స్టడీ లిటిల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎందుకోసం అంటే ఈ కోవిడ్-19 మహమ్మారిగా ఈ యొక్క వచ్చినటువంటి కాలాన్ని సో విద్యార్థులు పాఠశాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి, సో క్లాస్ రూమ్ టీచింగ్ దూరంగా ఉంటున్నారు. ఆ నేపథ్యంలో సో ఇలా ఏక్తూ కేలో ఏక్తూ పడో అనే కార్యక్రమాన్ని ప్లే లిటిల్ స్టడీ లిటిల్ కొంచెం చదవండి అని చెప్పేసి ఆ సంబంధించినటువంటి ఆ త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ఛానల్లో కొన్ని కార్యక్రమాలని ప్రారంభించడం ఎవరికంటే విద్యార్థులకు ఉద్దేశించి. సో ఇదనమాట, అది కొద్దిసేపు చదవడం కొద్దిసేపు ఆడుకోవడం అనే కార్యక్రమం ప్లే లిటిల్ స్టడీ లిటిల్. మనకి ఎగ్జామినేషన్ ఎలా వస్తుందంటే ప్లే లిటిల్ స్టడీ లిటిల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదంటాడు, దట్ ఈస్ ఏదంటే త్రిపుర రాష్ట్రం. సో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే అతను బిప్లవ్ కుమార్ దేవ్ అండి. సో బిప్లవ్ కుమార్ దేవ్ సో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. త్రిపుర రాష్ట్ర గవర్నర్ వచ్చేసి రమేష్ బయాస్ త్రిపుర రాష్ట్ర గవర్నర్ అండి. సో అలాంటి పాయింట్స్. అంతేకాకుండా త్రిపుర రాష్ట్ర క్రీడల ప్రచారకర్తగా ఉన్నవారు ఎవరండి, దీపా కర్మాకర్. జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ త్రిపుర రాష్ట్ర క్రీడల ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. సో ఆ పాయింట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే శ్రామిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒక రాష్ట్రం. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధినిచ్చే ఒక కార్యక్రమం. సో ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది. అయితే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. మరి పట్టణ ప్రాంతాల్లో పేదలకి ఉపాధినిచ్చే కార్యక్రమాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించడం జరిగింది. జీవన్ శక్తి యోజన అని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం, AUEGS అని చెప్పేసి కేరళ రాష్ట్రం, ఇలా చాలా రాష్ట్రాలు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇందులో జార్ఖండ్ రాష్ట్రం శ్రామిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది పట్టణ పేదలకు ఉపాధిని ఇవ్వడం. ఈ కరోనా వైరస్ లేదా కోవిడ్-19 కారణంగా వచ్చినటువంటి ఒక సంవత్సరం సంక్షోభంలో చాలా మందికి ఉపాధి కరువైతున్న పరిస్థితిలో పట్టణ పేదలకి ఉపాధిని ఇవ్వడం అనే కార్యక్రమంతో ప్రారంభించినటువంటి కార్యక్రమే శ్రామిక్. సో ఆ రాష్ట్రం ఏదంటే జార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే హేమంత్ సోరెన్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నవారు ద్రౌపది ముర్ము.
అయితే మరి ఈ యొక్క శ్రామిక్ కార్యక్రమం పట్టణ పేదలకు ఉద్దేశించింది. మరి శ్రామిక్ యొక్క అబ్రివేషన్ కూడా ఉన్నదండి ఫ్రెండ్స్. ఏంటంటే శ్రామిక్ అంటే షహరీ, సో షహరీ, ఎస్హెచ్ అంటే షహరీ అండి, ఆర్ అంటే రోజ్గార్, సో రోజ్గార్, ఏమంటే మంజూరీ ఫర్ కామ్గార్. కామ్గార్ అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి, సో పనిచేసే వారికి ఎవరైతే పట్టణ పేదలు ఉన్నారో వారికి ఉపాధినిచ్చే కార్యక్రమం దాని అర్థం. షహరీ అంటే ఇక్కడ షహర్ అంటారంటే పట్టణ ప్రాంతాన్ని షహర్ అంటారు కాబట్టి షహరీ రోజ్గార్ మంజూరీ ఫర్ కామ్గార్ అంటే పనిచేసే వాళ్ళు. సో ఇది జార్ఖండ్ రాష్ట్రం శ్రామిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది, పట్టణ పేదలకు ఉద్దేశించింది. పట్టణ పేదలకి ఉపాధికి ఉద్దేశించిందే ఈ కార్యక్రమం జార్ఖండ్ రాష్ట్రం ప్రారంభించింది. మరొక రాష్ట్రం ఫ్రెండ్స్ రాజస్థాన్. సో రాజస్థాన్ రాష్ట్రం ఒక కార్యక్రమం ప్రారంభించింది ఫ్రెండ్స్. ఏంటి ఈ రాజస్థాన్ రాష్ట్రం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇందిరా రసోయి యోజన అంటారు. సో ఇందిరా రసోయి యోజన. సో ఈ కోవిడ్ లేదా కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి కరువై సో ఆకలికి సంబంధించినటువంటి మంటలతో ఉన్నటువంటి ఒక ప్రజలు కూడా కొన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో వారి ఆకలికి కొంచెం ఆసరా ఇవ్వాలి, ఆసరను ఆ విధంగా కల్పించాలి, ఆకలి తీసే ఒక ఆసర కావాలనే విషయంతో సో బ్రేక్ఫాస్ట్ ని ఉదయం అల్పాహారం తర్వాత 2 పూటల భోజనాన్ని ఉచితంగా అందించే కార్యక్రమమే ఇందిరా రసోయి యోజన. ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్లతో పిలుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నపూర్ణ అని చెప్పేసి అలా చేస్తున్నారు ఈ యొక్క COVID-19 కారణంగా. సో ఇది ఇందిరా రసోయి యోజన అనే కార్యక్రమాన్ని సో పట్టణ పేదలకి ఒక ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో, తర్వాత గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, సో ఉచితంగా వారికి ఏం చేయడం అంటే 2 పూటల ఆహారాన్ని అందించడం, అన్నం భోజనాన్ని అందించడం, దాంతో పాటుగా మరొకటి ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ అల్పాహారాన్ని కూడా అందిస్తారు ఇందిరా రసోయి యోజన. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరో విషయం ఏంటంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో జమ్మూ కాశ్మీర్లో జీలం నదిపైన నిర్మించినటువంటి దేవికా పునేజ బ్రిడ్జ్లని ప్రారంభించడం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఒక ఆన్లైన్ ద్వారా, వర్చువల్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇది ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ఒక బ్రిడ్జ్లను ప్రారంభించడం జరిగింది. సో దేవికా, ఇంకోటి ఏదండి పునేజ బ్రిడ్జ్. సో ఎక్కడ ప్రారంభించారంటే జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు. ఈ యొక్క సరిహద్దులో ఇవి ఉన్నాయి. ఇది ఒక సంబంధించినటువంటి ఒక స్ట్రాటజిక్ బ్రిడ్జ్ గా చెప్పవచ్చు. స్ట్రాటజిక్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వ్యూహాత్మకమైన బ్రిడ్జ్లు. సో వ్యూహాత్మకంగా ఇవి పనిచేస్తాయి. పర్టికులర్గా యుద్ధాల సమయంలో లేకపోతే ఇంకా గస్తీ విషయంలో సైన్యం సరిహద్దుకు వెంటనే వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి బ్రిడ్జెస్ని ఎక్కువగా ఎవరు నిర్మిస్తారంటే బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మిస్తారు, BRO సంస్థ వాళ్ళు నిర్మిస్తారు. BRO అనగా ఏంటంటే బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అంటారు. ప్రస్తుతం BROకి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన వారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. ఎవరండి? లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ పనిచేస్తున్నారు. సో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో జమ్మూ కాశ్మీర్ అనేది ప్రజెంట్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మా రాష్ట్ర హోదా అనేది ఉంది. సో జమ్మూ కాశ్మీర్ కి ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న వారు ఎవరు తెలుసా మనకు? ఎవరంటే లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న వారు గిరీష్ చంద్ర ముర్ము. సో గిరీష్ చంద్ర ముర్ము సో జమ్మూ కాశ్మీర్ కి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ మరొకటి యుక్తి. సో యుక్తి 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ సంయుక్తంగా యుక్తి 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది యుక్తి? సో మనకు ఆ పర్పస్ ఏంటి? ఆ యుక్తి 2.0 పర్పస్ ఏంటి అంటే ద అబ్రివియేషన్ మనకు తెలుసు చెప్తుంది మొత్తం. యుక్తి అంటే YUKTI. యుక్తి అంటే అబ్రివియేషన్, Y అంటే యంగ్ ఇండియా కంబాటింగ్ COVID-19 విత్ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి COVID-19 కాలాన్ని, COVID-19గా వచ్చిన లాక్డౌన్ కానీ, అన్లాక్ టైం కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవాలి స్టూడెంట్స్. అంతేకాకుండా రానున్న కాలంలో సో మనకి ఈ అవరోధాల నుండి, సంక్షోభాల నుండి అవకాశాలు సృష్టించుకోవాలి అంటే మనం కొత్త ఈ యొక్క బీటెక్ స్టూడెంట్స్ కానీ, ఒక టెక్నాలజికల్ స్టూడెంట్స్ కానీ, IITలో చదివే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి అయినటువంటి స్టూడెంట్స్ కానీ, విద్యా సంస్థల్లో పనిచేసే ప్రొఫెసర్స్, తర్వాత విద్యార్థులు, పరిశోధకులు అన్ని కలిసి ఒక స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేయాలి. అంకుర పరిశ్రమలని స్థాపన దిశగా వెళ్ళాలి. ఈ అంకుర పరిశ్రమల్ని లేదా స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే IITలలో పర్టికులర్గా ఒక అత్యున్నతమైన విద్యాస్థాయిలో ఉన్నటువంటి IITలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది యుక్తి. మనకి ఎగ్జామినేషన్లు అడుగుతాడు ఏంటంటే IITలలో అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో
అంకుర పరిశ్రమలని ప్రోత్సహించడానికి, అంకుర పరిశ్రమల స్థాపనలో వారికి ఒక గైడ్ ఇవ్వడానికి, మార్గనిర్దేశం ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే దట్ ఈస్ ద యుక్తి 2.0. అబ్రివేషన్ ఏంటంటే యంగ్ ఇండియా కంబాటింగ్ COVID-19 విత్ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అని పిలుస్తా. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండి. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రస్తుత కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ మంత్రిగా, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పనిచేస్తున్న వారు ఎవరు అంటే అతను డాక్టర్ హర్షవర్ధన్ అండి. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, వినీ మహాజన్. సో వినీ మహాజన్ వార్తల్లో ఉన్నారు, వార్తల్లో వ్యక్తి ఒక జాతీయ అంశాల్లో ఉన్నారు. ఏంటి అంటే ఇక్కడ పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ అంటారండి, చీఫ్ సెక్రటరీ. సో ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా పెద్దగా ఎవరిని పిలుస్తారంటే ప్రధాన కార్యదర్శిగా పిలుస్తారు. సో అలాంటి పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళ చీఫ్ సెక్రటరీగా, తొలి మహిళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వారు ఎవరంటే వినీ మహాజన్. సో ఇలా అడుగుతాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మహిళల ప్రాధాన్యత విషయంలో, ఉమెన్ ప్రియారిటీ విషయంలో మనకు అడగడానికి ఉంటుంది. ఎలా అంటే ఇటీవల కాలంలో వినీ మహాజన్ ఏ రాష్ట్రానికి తొలి మహిళ చీఫ్ సెక్రటరీగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం జరిగిందంటే దట్ ఈస్ ద పంజాబ్. సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వినీ మహాజన్. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తొలి మహిళ సిఎస్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న వారు నీలం సాహ్ని. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, పిఎం కేర్స్. COVID-19 కారణంగా వివిధ సంస్థల నుండి, వివిధ వ్యక్తుల నుండి విరాళాలు తీసుకొని ఈ COVID-19 కారణంగా వచ్చినటువంటి పరిస్థితులకు చక్కదిద్దడానికి, సాయం చేయడానికి భారత ప్రభుత్వం మార్చి 2020లో ప్రారంభించినటువంటి ఒక నిధి పిఎం కేర్స్ అంటారు. పిఎం కేర్స్, ప్రధానమంత్రి కేర్ చేస్తాడు. సో మరి అబ్రివేషన్ ఉందండి, ప్రైమ్ మినిస్టర్. పిఎం కేర్స్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్. మరొకసారి ఫ్రెండ్స్, పిఎం కేర్స్ అనేది అబ్రివేషన్ పరంగా మనకి ఇంపార్టెంట్. సో పిఎం కేర్స్ ప్రధానమంత్రి సిటిజన్స్ ఫర్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్ గా పిలుస్తాం. సో పాయింట్ ఇంపార్టెంట్. మరొకటి ఏంటంటే సంకల్ప్ పర్వ్. సో ఇటీవల కాలంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సంకల్ప్ పర్వ్. సంకల్ప్ పర్వ్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రభుత్వ సంబంధించినటువంటి ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో, రాష్ట్ర సంబంధించినటువంటి ఆ కార్యాలయాల్లో ఖాళీ స్థలం ఉండడం, చెట్ల పెంపకానికి అవసరం ఉన్నప్పుడు అలా ఏం చేస్తారంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి మొక్కలు, సో ప్రాచీన కాలం నుండి పేరొందినటువంటి ఏదైతే మనకు ఇతిహాసాల్లో ఉన్నాయో అలాంటి మొక్కలు ఇక్కడ పెంచుతారు. 5 రకాల మొక్కలు పెంచుతారు. ఇదే ఏంటంటే సంకల్ప పర్వ్. ఒక సంకల్పం తీసుకొని ఒక ఉత్సవం లాగా చేసే కార్యక్రమే సంకల్ప పర్వ్. సంకల్ప పర్వ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ స్థలాలలో, పర్టికులర్ గా గవర్నమెంట్ ఆఫీసులలో 5 రకాల మొక్కలు నాటే కార్యక్రమే సంకల్ప పర్వ్. ఈ సంకల్ప పర్వ్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఉంటుంది. సంకల్పం అంటే ఎక్కువ పండుగలు లేదా సంకల్పం తీసుకోవడం ఇలాంటివి వస్తుంది. కానీ ఇక్కడ ఏదో చెట్లను నాటడం, 5 రకాల చెట్లని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మరొక విషయం ఏంటంటే భారతదేశం తొలిసారిగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దట్ ఈస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో మునుపెన్నడు మనం ఎక్కడ కూడా చూడలేదు, ఏ రాష్ట్రంలో అలాంటి కార్యక్రమం కూడా ఇంతవరకు జరగలేదు. ద నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ హియర్ గోదాన్ న్యాయ యోజన. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది గోదాన్ న్యాయ యోజన అంటే టు ప్రొక్యూర్ dung the cattle from the farmers. సో ఈ ఏంటంటే ఈ యొక్క ఫార్మర్స్ నుండి, రైతుల నుండి ఎవరైతే పాడి పరిశ్రమ నడుపుతున్నారో, పర్టికులర్గా ఈ యొక్క పశువుల పెంపకం చేస్తున్నారు, ద్వారా ఉపాధి పొందుతున్నారు, వారికి మరింత బెనిఫిట్ ఇవ్వాలి. ఓన్లీ పాలు అమ్ముకోవడం ఇవే కాదు, సంబంధించిన పేడను తీసుకొని పేడను వాళ్ళ నుండి కొనుగోలు చేసి, ప్రభుత్వం రైతుల నుండి పేడను కొనుగోలు చేసి దాన్ని జీవ ఎరువులుగా మారుస్తుంది. ఈ పేడను కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులకు డబ్బులు ఇస్తుంది. అదే గోదాన్ యోజన అండి. సో అదొక ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో ఇలా రైతు సంబంధించినటువంటి ఒక అసిస్టెన్స్ పెద్ద ప్రోగ్రామ్ గా గోదాన్ న్యాయ యోజన చెప్పొచ్చు. ఎలా అడుగుతాడు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో గోదాన్ న్యాయ యోజన ప్రారంభించారు? ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
అయితే గోదాన్ న్యాయ యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే రైతుల నుండి, ఎవరైతే పశువులు పెంచుతున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల నుండి సో సంబంధించినటువంటి పశువుల పేడను కొనుగోలు చేయడం, ప్రభుత్వం కొనుగోలు చేయడం, దాని నుండి జీవ ఎరువుల్ని తయారు చేయడం దాని యొక్క ఉద్దేశం అనమాట. సో దీని ద్వారా రైతులకు ఏమవుతుందంటే, ఎవరైతే డైరీ ఫార్మ్స్, ఎవరైతే ఈ యొక్క పశువులను పెంచుతున్న రైతులకు ఏంటంటే కొంచెం ఇంకా మరికొంత ఆదాయం అనేది ఆదాయాలు వస్తూ ఉంటాయి. సో అది గోదాన్ న్యాయ యోజన ఉద్దేశం. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నవారు అనసూయ సూకి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అమెరికా దేశం ఒక భారతదేశంలో అమలవుతున్నటువంటి ఒక ఆరోగ్య కార్యక్రమానికి సాయం చేస్తుంది. అయితే ఇందులో యుఎస్ఎయిడ్స్ అనే ఒక సంస్థ ఉంది. సో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యునైటెడ్ స్టేట్స్ అసిస్టెన్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఏదైతే సంస్థ ఉందో, ఈ సంస్థ ఈ యొక్క విద్యా కార్యక్రమాలతో పాటు ఇటీవల కాలంలో 6 రాష్ట్రాల్లో విద్యా రంగంలో కూడా కృషి చేయడానికి సో మరొక కార్యక్రమాన్ని సాయం చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద స్టార్స్. భారతదేశంలో ఈ యొక్క విద్యా రంగంలో సపోర్ట్ చేయడానికి అమెరికా దేశ సంస్థ స్టార్స్ అనే కార్యక్రమానికి నిధులు ఇస్తుంది. అయితే స్టార్స్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్. స్ట్రెంథనింగ్ అంటే బలోపేతం చేయడం, టీచింగ్ లెర్నింగ్ ఒక లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ ది స్టేట్స్ ప్రోగ్రామ్. సో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో సపోర్ట్ చేయడం ఎందుకోసం తెలుసు మనకు. టీచింగ్ అనేది ఇక్కడ అంటే ఒక చదువు చెప్పడం అనేది ఇక్కడ చాలా భావి తరాలు దానిపైన ఆధారపడతాయి. కాబట్టి దీన్ని స్ట్రెంథనింగ్ చేయాలి. స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ ది స్టేట్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. దాన్ని స్టార్స్ అబ్రివేషన్ పరంగా ఇది వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో అమలు చేసిన స్టార్స్ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే దట్ ఈస్ ద ఏంటంటే అది స్టార్స్ టీచింగ్ లెర్నింగ్ ని ఒక విద్యా రంగానికి ఉపయోగించడం. సో మనం ఇనీషియల్ దీనికన్నా ముందు డిస్కస్ చేసాం. మన భారతదేశంలో అమలవుతున్న మరో కార్యక్రమం పహల్ అంటే ఇది గ్యాస్ సబ్సిడీకి సంబంధించి వేరేదండి. పహల్ మరో కార్యక్రమం ఉంది, హెల్త్ సెక్టార్ కు ఉపయోగపడేది పహల్ కార్యక్రమం. దీన్ని కూడా నిధులు ఇస్తున్న సంస్థ కూడా అమెరికానే. సో ఇక్కడ స్టార్స్ అమెరికా సంబంధించిన ఒక సంస్థ, ఇక్కడ స్టార్స్ అనే కార్యక్రమాన్ని కూడా యుఎస్ఎయిడ్స్ అనే సంస్థ ఇక్కడ ఇస్తుంది అనమాట. సో ఇది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్. ఇక్కడ స్టార్స్ లో హెల్త్ అండి, ఇక్కడ ఈ టీచింగ్ అని గుర్తుపెట్టుకో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, June 28, 2020, the importance is here. So we celebrated the that is 100th or centenary birth anniversary of the that Indian economic reformer, father of the Indian economic reformer, P.V. Narasimha Rao. So భారతదేశ ఆర్థిక సంస్కరణ పితామహుడు. సో పివి నరసింహారావు అంటే గుర్తుకొచ్చే విషయం అనమాట. భారతదేశ ఆర్థిక సంస్కరణ పితామహుడు. లిబరేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్ ద్వారా వార్తల్లో ఉండి ఎంతో దేశానికి చేశారు సేవలు ఆర్థిక పరంగా. అంతేకాకుండా ఇంకా భారతదేశంలో ఇక్కడ దక్షిణ భారతదేశం నుండి ఫ్రమ్ ది సౌత్ ఇండియా ద ఫస్ట్ పర్సన్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ది సౌత్ ఇండియా టు ఇండియాకు మన భారతదేశ ప్రధానిగా దక్షిణ భారతీయుడు ఒక ప్రధానమంత్రి కావడం అనేది పివి నరసింహతో స్టార్ట్ అవుందండి. కాబట్టి దక్షిణ భారతదేశం నుండి భారత ప్రధాని అయినటువంటి తొలి వ్యక్తిగా పివి నరసింహారావు గారు ఉన్నారు. సో తెలంగాణలోని వంగర గ్రామానికి చెందినవారు పివి నరసింహారావు 100వ జయంతిని June 28, 2020 భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు జయంతిని 100వ శత జయంతిని నిర్వహించడానికి ఒక కమిటీని కూడా నియమించింది రాజ్యసభ సభ్యుడైనటువంటి కె కేశవరావు నేతృత్వంలో. సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదండి, కె కేశవరావు కమిటీని ఏర్పాటు చేసింది. June 28, 2020 హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి పివి జ్ఞానభూమి అంటారు సమాధి. ఒక పివి నరసింహారావు యొక్క సమాధి పేరు పివి జ్ఞానభూమి. అక్కడ కూడా కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పివి నరసింహారావు గురించి నేర్చుకోవాలంటే ఈ సందర్భంగా పివి నరసింహారావు ఆత్మకథ, దట్ ఈస్ ద ఇన్సైడర్. సో పివి నరసింహారావు ఆత్మకథ పేరేంటండి, ఇన్సైడర్, లోపలి మనిషి అని చెప్పేసి ఆత్మకథ ఉంది, ఇన్సైడర్ అంటారు. పివి నరసింహారావు సో బహుభాషా కోవిదుడు. అంతేకాకుండా విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి 1000 పడగలు అనే నవలని సహస్రపని అనే పేరుతో హిందీలోకి తర్జుమా చేసిన వారు కూడా ఎవరంటే పివి నరసింహారావు అండి. అలాంటి పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఒక జి కిషన్ రెడ్డి కమిటీ.
వ్యూవర్స్, మీకు తెలుసు జి కిషన్ రెడ్డి ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి లోకసభకు ఎంపికయ్యారు. లోకసభ సభ్యుడిగా జి కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో కేంద్ర హోంశాఖ ఇతనిపై ఒక కమిటీని నియమించడం జరిగింది. ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో, వారికి ఆల్రెడీ సంక్షేమం గురించి ఎంతో చర్యలు చేపట్టింది. మరిన్ని మంచి చర్యలు చేపట్టాలి, మరిన్ని మంచి సౌకర్యాలని, మంచి సంక్షేమం పైన దృష్టి పెట్టాలి అనే విషయం పైన ఆలోచించి భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల సంక్షేమం పైన అధ్యయనం చేయడానికి మరిన్ని సౌకర్యాలను కల్పించే దిశగా ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో జి కిషన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుల సంక్షేమం పైన మరిన్ని సౌకర్యాలు స్వాతంత్ర సమరయోధులకు కల్పించాలనే ఉద్దేశంతో మరి అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏంటంటే జి కిషన్ రెడ్డి కమిటీ అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, భారతదేశంలో కేంద్ర విద్యుత్ శాఖ ఏదైతే ఉందో, సో ఐ కమిటీ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి, ఐ కమిటీ, నేను కమిటీగా ఉన్నాను. ఏంటి ఐ కమిటీ అంటే, సో రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క విద్యుత్ వినియోగాన్ని మనం కొన్ని విషయాల్లో ఏం చేయాలి, తగ్గించాలి. ఎందుకోసం అంటే విద్యుత్ వినియోగం చేస్తున్నామంటే మనం ఇక్కడ పర్యావరణానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కర్బన ఉద్గారాలు వెళ్తున్నాయి. పర్టికులర్గా థర్మల్ విద్యుత్ మనం వాడుతున్నప్పుడు ఇక బొగ్గు ద్వారా వస్తుంది కాబట్టి దాని ద్వారా మనకి కర్బన ఉద్గారాలు విడుదలై పర్యావరణానికి కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఐ కమిటీ అనే ఉద్దేశంలో ఏంటంటే థర్మల్ విద్యుత్తుని తగ్గించడం, ఆ యొక్క ఉత్పత్తిని, సౌర విద్యుత్ సంబంధించిన వాటిపైన ఎంకరేజ్ చేయడం, ఇలాంటి అన్ని కూడా ఏంటంటే ఐ కమిటీ యొక్క ఉద్దేశం. సో కాబట్టి అడుగుతాడు, ఐ కమిటీ అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే కేంద్ర విద్యుత్ శాఖ ప్రారంభించిన అంశం మనం వెరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, సిఐఐ అంటారు. సిఐ అనగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అంటాం. భారతదేశంలో పరిశ్రమల సమాఖ్య అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమల సమాఖ్యనే సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ. దీనికి అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ స్థానంలో నియమితులైన వారు ఎవరంటే ఉదయ్ కోటక్. సో కోటక్ మహీంద్రా సంబంధించినటువంటి బ్యాంకు సిఎండిగా పనిచేస్తున్న వారే ఉదయ్ కోటక్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా సిఐ అబ్రివేషన్ ఉంటుంది, దానికి అధ్యక్షుడు ఉదయ్ కోటక్. ఇలాంటి ఎగ్జామ్లు అడుగుతున్నాడు. పిక్కీ అబ్రివేషన్ అడిగాడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. పిక్కీ అంటారు. పిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అన్నమాట. ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్. ఇంకొక ఐ అంటే ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ. మరొకసారి ఫ్రెండ్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో అలాంటి అబ్రివేషన్స్ అడిగిన సందర్భాలు మనకు ఉన్నాయి కాబట్టి, సో పిక్కీకి అధ్యక్షులుగా పనిచేస్తున్న వారు సంగీత రెడ్డి గారు పిక్కీకి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మరి ఇక్కడ సిఐకి అధ్యక్షులుగా నియమితులైన వారు ఎవరండి, విక్రమ్ కిర్లోస్కర్ స్థానంలో ఉదయ్ కోటక్. మరొక అంశం ఏంటంటే జస్టిస్ గార్ల రోహిణి కమిషన్ భారత ప్రభుత్వం నియమించడం జరిగింది. సో ఈ భారత ప్రభుత్వం ఎప్పుడు నియమించింది, ఏ విషయంలో అంటే భారతదేశంలో వెనుకబడిన తరగతుల సంబంధించిన ఉపవర్గీకరణ పైన, సబ్ కేటగిరియేషన్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ పైన నియమించడం జరిగింది జస్టిస్ జి రోహిణి కమిషన్ ని. అయితే ఈ యొక్క రోహిణి కమిషన్ యొక్క పదవి కాలాన్ని 2021 జనవరి వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. సో కాబట్టి పొడిగించిన దానివల్ల అంటే దాని నివేదికనిచ్చే టైంని పొడిగించడం జరిగింది. ఏదండి, జస్టిస్ జి రోహిణి కమిషన్ నివేదిక కాలాన్ని 2021 జనవరి వరకు పొడిగించడం జరిగింది. జస్టిస్ జి రోహిణి కమిషన్ దేనిపైన ఏర్పాటు చేశారు, దాన్ని పొడిగించడం విషయం ఏంటి, ఇలాంటి తెలుసుకోవాలి. బీసీ వర్గీకరణ పైన, బీసీ ఉపవర్గీకరణ, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉపవర్గీకరణ పైన. సో ఆల్రెడీ మనకు తెలుసు ఎన్సిబిసి, నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ హోదా రావడం జరిగింది. రాజ్యాంగ హోదా వచ్చిన తర్వాత నేషనల్ కమిషన్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ కి తొలి చైర్మన్ గా నియమితులైన వారు భగవాన్ లాల్ సాహ్ని. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జస్టిస్ జి రోహిణి మరో ప్రత్యేకత ఏంటంటే ఢిల్లీ హైకోర్టుకు, తెలుగు మహిళ ఈమె జస్టిస్ రోహిణి గారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఢిల్లీ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా ఎవరంటే జస్టిస్ జి రోహిణి. ఢిల్లీ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రోహిణిగా మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ పీకే మోహంతి కమిటీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. భారతదేశంలో ప్రైవేట్ బ్యాంకులలో ఉండే యజమాని హక్కులు ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ రైట్స్ ఎలా ఉండాలి అనే అంశం పైన ఆర్బీఐ నియమించిన కమిటీనే ఏంటంటే పీకే మోహంతి కమిటీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుత గవర్నర్ గా పనిచేస్తున్న వారు ఎవరు ఫ్రెండ్స్ అంటే శక్తికాంత్ దాస్. నెక్స్ట్ సెబీ ఒక కంపెనీ వేసిందండి. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. దానికి అజయ్ తాగి ప్రజెంట్ చైర్మన్ ఉన్నారు. భారతదేశంలో రుణ ఎగవేతదారుల నుండి
మళ్ళీ ఆ సంబంధించినటువంటి ఆ ఎగవేత చేసినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి ఎలా రాబట్టుకోవాలనే అంశం పైన సెబీ నియమించిన కమిటీ, రుణ ఎగవేతదారుల అంశం పైన ఏర్పాటు చేసిన కమిటీ, సెబీ ఏర్పాటు చేసిన కమిటీ అనిల్ దవే కమిటీ. మరొకటి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలు, విభిన్న ప్రభుత్వ పథకాలతో ముందుగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ప్రారంభించడంలో ముందుగా ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఏంటంటే ఒడిశా. సో అలాంటి ఒడిశా రాష్ట్రం రాజపర్బ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలపైన, మహిళల ఆరోగ్య సమస్యలపై చర్చించి వారికి మరిన్ని సౌకర్యాలు, ఆరోగ్య సమస్యలు తీర్చే సౌకర్యాలు అందించే ఉద్దేశంతో రాజపర్బ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒడిశా రాష్ట్రం అండి. ఇక మరో ఇంపార్టెంట్ పరిస్థితి, ఒడిశా ముఖ్యమంత్రి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒడిశా రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్. ఉత్తరాఖండ్ ఇటీవల కాలంలో ఒక కొత్త రాజధాని ప్రకటించడం జరిగింది. సో డేరాడూన్ ఉండింది. సో ఉత్తరాఖండ్ రాజధానిలో ఒకటి డేరాడూన్, ఇది శీతాకాల రాజధానిగా ఉంటే ఈ గైరాసన్ ఏం చేశారంటే ఒక వేసవికాల రాజధానిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి సో ఉత్తరాఖండ్ లో గైరాసన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది వేసవికాల రాజధాని. డేరాడూన్ అనేది ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని, వింటర్ క్యాపిటల్ సిటీగా ఉంది. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రనాథ్ సింగ్ రావత్ ఈ యొక్క నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నవారు బేబీ రాణి మౌర్య. సో ఇవి జూన్ 2020లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్. ఇవి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. సో మరింత సమాచారం గురించి, మా సత్య సార్ సంబంధించిన గైడెన్స్ గురించి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సంబంధించినటువంటి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.